ఇందిరాగాంధీ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచగలిగిన ఇందిరాగాంధీ ఒక మహిళ అని చెప్పి మీరందరూ కూడా గర్వపడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మరి ఈ సందర్భంలో ఎవరైనా కనుక్కున్నాడనో, ఆ బల్బును గోరు కనుక్కున్నారనో, కరెంట్ను గోరు కనుక్కున్నారనో, ఎందరు కనుక్కున్నా ఈ కనుక్కున్న వాళ్ళందరినీ కనిపించింది ఎవరంటే ఈ అమ్మాయిలే కదా. మేము కనుక్కున్నామంటే మిమ్మల్ని కనిపించింది మేము కదా అని చెప్పి సగౌరవంగా చెప్పుకున్నాం. అంటే ఈ మధ్య కాలంలోనే మహిళా దినోత్సవం బతికుందమ్మా. ఎప్పుడు ఎట్లవుతారు? కరెక్ట్. మీరు అందరికన్నా శక్తివంతులు ఎవరైనా ఉన్నారంటే ఖగోళ రహస్యాలను బాగా తెలిసిన వాళ్ళు, ఖగోళ శాస్త్రజ్ఞులు ఎవరైనా ఉన్నారంటే అమ్మాయిలే. ఎందుకంటే మీరు తలుచుకుంటే పిల్లలకు చందమామను చూపించి 100 మంది బాలికలకు స్కాలర్షిప్లు అందించి 6.29 కోట్ల రూపాయలు కేటాయించాం. మా ఈ నిబద్ధతలో భాగంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా అందించాలని సంకల్పించాం. విద్య ద్వారా బాలికలను సాధికారతం చేస్తూ తరతరానికి మెరుగైన భవిష్యత్తును అందించేందుకు మేము కృషి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో 142 పాఠశాలలకు చెందిన 1928 మంది విద్యార్థులకు 1.67 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు అందిస్తామని ఈ సందర్భంగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. బార్బర్ గ్రూప్ లో మేము ఒక బ్రాండ్ మాత్రమే కాదు, జీవితానికి ఆశ, మార్పు, భవిష్యత్తుకు బాట. 2020 Now we proudly inaugurate the Malabar Check scholarship checks to be given to the students of KSR and SSS junior colleges. Give a big hand. These are the proxy checks that are to be delivered to the students of Anantapur College with the cooperation of Malabar Foundations. ఇంకా సౌండ్ తగ్గింది. శరణ్య, నవనీత, సౌజన్య కుమారి, ఫిర్దౌస్, శ్రీ సత్యసాయి జూనియర్ కాలేజ్ విద్యార్థులు కూడా మీకు ఇచ్చిన ఫోటో నీట్గా సార్ మా కాలేజ్ తిరిగి కలిసిపోయారు. స్టాఫ్ కూడా జాయిన్ కావాలని కోరుకుంటున్నాను. సచ్ దట్ వి కెన్ హావ్ ఎ గ్రూప్ ఫోటో. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ మేనేజర్ అహ్మద్ గారు అయితేనేమి, ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళ స్టాఫ్ అయితేనేమి, విద్యార్థులకు సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు 101 మంది విద్యార్థులకు ఈరోజు వారు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్న. మామూలుగా వ్యాపారం అంటేనే లాభచింతన, కానీ లాభచింతన కాకుండా ఒకవైపు వ్యాపారం చేస్తూ మరోవైపు సామాజిక బాధ్యతలో భాగంగా ఈరోజు 101 మంది విద్యార్థులకు వాళ్ళు స్కాలర్షిప్ ఇవ్వడం అనేది 8 లక్షల రూపాయల మేర. నిజంగా హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే భావజాలంతో మలబార్ యాజమాన్యం ఇలాంటి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం నిజంగా మంచిది. అలాగా ఒక స్కాలర్షిప్ మాత్రమే కాకుండా అనంతపూర్ నగరంలో దాదాపుగా రోజుకు 400 మంది బీదవారికి అన్నం పెట్టడమే కాకుండా పెద్ద ఆసుపత్రిలో మందులు లాంటి సేవా కార్యక్రమాల్లో కూడా వారి పాత్ర క్రియాశీలకంగా ఉంది. కాబట్టి సామాజిక బాధ్యతను వారి భుజ స్కంధాలపై మోసుకొని వ్యాపారం కాదు, మా లాభంలో కొంత భాగం సమాజానికి కూడా వెచ్చిస్తామని చెప్పి వారి యొక్క మూల సూత్రాన్ని అభినందిస్తూ ఉన్న సందర్భంగా థ్యాంక్ యూ. Malabar Gold and Diamonds, Anantapur branch, we are conducting scholarship for needy students. So 101 scholarship we are distributing here. In Andhra Pradesh, totally 1,900 plus scholarship we are already distributed. This is the last stage of scholarship. And in India, nearly 21,000 of scholarship we are already distributing all over the states.
So it's a part of our CSR activity. So total net 5% of the net profit we are just only spending for CSR activities. Various CSR activities like we already started micro learning center from poor peoples and Hunger Free World. It's a program for food kit distribution for needy people. So these are the Malabar Gold and Diamonds. All the stores we are doing in all sections, all states, all districts. So distributing all the products to needy customers, peoples. సార్ ఇక్కడ అనంతపూర్ సంబంధించి ఎన్ని లక్షలు చెక్కులు Anantapur nearly 101 scholarship we already provided. So in Anantapur city also we are distributing 300 food kits. We are normally distributing every day. That we already started in 5 months back only. So next year also we are trying to increase more numbers to wherever our branches will be available. Those branches we are conducting the program. Thank you. కేఎస్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనంతపురం. మా కళాశాలలో పేద విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. మా కళాశాలలో స్ట్రెంత్ 1600 మంది ఉన్నారు. అమ్మాయిలు బీద పిల్లలు ఎక్కువగా ఉండడం వలన వాళ్ళు మెరిట్స్ స్కాలర్షిప్స్ కోసము మలబార్ గోల్డ్ వాళ్ళని అప్రోచ్ అయ్యాము. మలబార్ గోల్డ్ వాళ్ళు సామాజిక బాధ్యతగా మా కళాశాలకు 4 సంవత్సరాల నుంచి అమౌంట్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆ విద్యార్థులకు అమౌంట్ అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంది. మొదటి సంవత్సరంలో 10,000 రూపాయలు ఒక స్టూడెంట్కి చొప్పున ఇచ్చారు. 6,40,000. లాస్ట్ ఇయర్ కూడా 6,40,000 మా కళాశాలకు మాత్రం ఇచ్చారు. ఈసారి దాదాపుగా 7 లక్షలు మా కళాశాలకు వచ్చింది. తర్వాత SSBN కాలేజ్ అనే ఇంకొక కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ వాళ్ళకు కూడా టోటల్గా కలిపి 102 మందికి 8,000 చొప్పున ఒక్కొక్క విద్యార్థులకు స్కాలర్షిప్ వాళ్ళ అకౌంట్లోకే డైరెక్ట్గా వేస్తున్నారు. అది విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి మలబార్ గోల్డ్ అండ్ మేనేజ్మెంట్కు మా కళాశాల తరపున విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మలబార్ గోల్డ్ వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ విత్ ఎ పర్పస్ ద నీడీ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ ఆఫ్ పిల్లలను మైక్రో లెవెల్లో టెస్ట్ చేసి మరీ వాళ్లకు స్కాలర్షిప్స్ ఇవ్వడం రియలీ వెరీ అప్రిషియబుల్ అండ్ ఇట్ గోస్ ఏ లాంగ్ వే. డ్రాట్ ప్రోన్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లాలో పిల్లలకు చేయతనియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కేఎస్ఆర్ కాలేజీలో తీసుకుంటే 84 గ్రామాల నుండి పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకుంటారు. వాళ్ళ అవసరాలు ఎన్నో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ వాళ్ళకి ఎంతో సహాయపడి ఎంతో ముందుకు వెళ్తుంది. ఇది ముందు కొనసాగాలని వీళ్ళను మార్గదర్శిగా తీసుకొని ఇంకా వేరే ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి పిల్లలకు సహాయం చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. Mr. Hafiz Muhammad sir will facilitate the Deputy Mayor of Anantapur, K. Vijay Bhaskar Reddy. Sir, for sparing the సేవలను అందించిన కె చంద్రశేఖరరావు సార్ని సన్మానిస్తున్న మలబార్ గోల్డ్ వాళ్ళకి మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ I request everyone give a big hand of claps